నమస్తే, వెల్కమ్ టు V9 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ హతం. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్. జల వివాదాలపై షెకావత్తో చర్చ. సివిల్స్ 2020 తుది ఫలితాలు విడుదల. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద నీరు. 6 గేట్లను ఎత్తిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశ రాజధాని ఢిల్లీ కాల్పులతో దద్దరిల్లింది. ఓ కేసులో అరెస్ట్ అయిన గ్యాంగ్స్టర్ జితేంద్ర అలియాస్ గోగిని రోహిణి కోర్టులోని జడ్జ్ ముందు ప్రవేశపెట్టేందుకు తీసుకురాగా ప్రత్యర్థి ముఠా సభ్యులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 4 మరణించారు. లాయర్ల ముసుగులోకి కోర్టులోకి ఎంటర్ అయిన దుండగులు ఓ మహిళా లాయర్ సహా జితేంద్రపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జితేంద్ర స్పాట్లోనే చనిపోయాడు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో లాయర్ల వేషంలో వచ్చిన 2 దుండగులు చనిపోయారు. మరణించిన మరో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు. ఈ సమావేశంలో జల వివాదాలపై పలు అంశాలను షెకావత్కు వివరించారు. ముఖ్యంగా 5 అంశాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు. కాగా ఈ సమావేశంలో కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఉమ్మడి ప్రాజెక్టులను మాత్రమే కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిలో ఉంచాలని కోరారు. గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని, ముందు వాటాల సంగతి తేల్చాలని, ఆ తర్వాతే బోర్డుల పని చేపట్టాలని పేర్కొన్నారు. షెకావత్తో కేసీఆర్ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు సాగింది. యూపీఎస్సీ నిర్వహించిన 2020 సంవత్సరానికి గాను సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఎక్సలెన్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆల్ ఇండియా స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించినట్లు డైరెక్టర్ పాల్గుడు వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్ అశోక్ నగర్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించి సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ కోచింగ్ సెంటర్లో చదివిన విద్యార్థులు 20వ ర్యాంక్ నుండి 741 ర్యాంక్ లోపు 39 మంది ఆల్ ఇండియా స్థాయిలో ప్రతిభ చాటడం గర్వంగా ఉందన్నారు. వివిధ సర్వీసుల్లో ప్రజలకు సేవలను చేసేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. తల్లిదండ్రుల నమ్మకం, గురువుల కృషితో పట్టుదలగా చదవడం వల్ల ఇవి సాధ్యమైందని, దీని వెనుక కఠోరమైన సాధన ఉందని విద్యార్థులు తెలిపారు. రాంబాబు సార్ గారు మా అందరికీ ఉచితంగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు. నా అసోసియేషన్ లా ఎక్సలెన్స్తో మెయిన్స్ ముందు నుంచి మొదలైంది. రాంబాబు సార్ గారు మా అందరికీ ఉచితంగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు మెయిన్స్ కోసం అని చెప్పి. అక్కడ మేము ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది, మంచి మిత్రులు దొరికారు. దానివల్ల మెయిన్స్లో బాగా పర్ఫామ్ చేశానని అనుకుంటున్నాను. డైలీ టెస్ట్ సిరీస్ కూడా బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ పర్సనల్గా రాంబాబు సార్ గారు వారి మోటివేషన్ టాక్స్ కానీ, మెయిన్స్లో వాడాల్సిన టెక్నిక్స్ గురించి చెప్పడం కానీ, ఇవన్నీ చాలా. యూపీఎస్సీ ఫలితాలలో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ అత్యున్నత ర్యాంకులు సాధించి తన యొక్క జైనికతాన్ని ఎగరేసింది. అందులో బెస్ట్ ర్యాంక్ 20, అలా 39 సివిల్ సర్వీసెస్లో క్వాలిఫైయింగ్ ర్యాంకులు ఫైనల్ రిజల్ట్స్లో లా ఎక్సలెన్స్ సాధించి ఒక హైదరాబాద్కే వన్నె తెచ్చింది. మనకి
మన ఎదురుగుండా ఇప్పుడు 207 ర్యాంకరు 541 ర్యాంకరు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు, లా ఎక్సలెన్స్ వారికి ఏ రకంగా వారి విజయంలో తోడ్పడింది, ఈ సివిల్ సర్వీస్ లో సక్సెస్ అవటానికి భవిష్యత్తులో స్టూడెంట్స్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, దాని మీద వాళ్ళిద్దరూ మాట్లాడతారు. ఓవర్. యూపీఎస్సీ సిఎస్సి 2020 ఇచ్చిన రిజల్ట్స్లో నాకు 207 ర్యాంక్ వచ్చింది. ఈరోజు నేను ఈ ర్యాంక్స్ తెచ్చుకోవడానికి చాలా ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తేనే వచ్చాయి. ఇండివిజువల్ క్యాండిడేట్ యొక్క శ్రమే కాకుండా చాలా ప్రాపర్ గైడెన్స్ అవసరం ఈ ఎగ్జామ్కి. అలానే పేరెంట్స్ యొక్క మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి. ఇవన్నీ కుదిరితే కానీ ర్యాంక్ తెచ్చుకోవడం ఎగ్జామ్లో చాలా కష్టం. ఈ ర్యాంక్ తెచ్చుకునే జర్నీలో హర్ష మనవా సార్ ఆఫ్ లా ఎక్సలెన్స్ ఆయన నాకు ఇన్వాల్యుబుల్ హెల్ప్ ఇచ్చారు. ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామ్, నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఎట్ ఎవ్రీ స్టేజ్ హీ వాజ్ బిహైండ్ మీ. ఈ ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ అనుకున్న 3 డిఫరెంట్ ఎగ్జామ్స్ యాక్చువల్గా, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఈచ్ ఎగ్జామ్కి దాని ఓన్ అప్రోచ్ ఉంటుంది, దాని ఓన్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అసలు ఇట్స్ నాలెడ్జ్ కంటే ఎక్కువ ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా ఎలా ప్రిలిమ్స్ని క్లియర్ చేయాలి అనేది సార్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాను, కానీ తర్వాత అటెంప్ట్లో ఎప్పుడూ కూడాను 120+ స్కోర్స్ వచ్చాయి ప్రిలిమ్స్లో. సో అదొక కేక్ వాక్ లాగా అయింది. ప్రిలిమ్స్ మనం క్వాలిఫై అవ్వకపోతే ద మెయిన్ ఎగ్జామ్ రాయలేము. మెయిన్స్ ఎగ్జామ్ ఇస్ ద రియల్ ఎగ్జామ్ ఆఫ్ ద ఎగ్జామ్. మెయిన్స్కి వచ్చేటప్పటికి 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్లో 4 పేపర్స్ జనరల్ స్టడీస్ అండ్ 2 పేపర్స్ ఆప్షనల్, 1 పేపర్ ఎస్సే. మళ్ళీ అన్నిటికీ కూడా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో కీవర్డ్స్ని ఎట్లా ఉపయోగించాలి, డయాగ్రామ్స్ ఎలా వేయాలి, పాయింట్స్ ఎట్లా రాయాలి అనేది ఒక స్ట్రక్చర్ అయితే, ఆప్షనల్లో నా ఆప్షనల్ సోషియాలజీ. సో సోషియాలజీ థింకర్స్ని ఎట్లా తేవాలి, సోషియాలజికల్గా ఆన్సర్ని ఎట్లా రాయాలనేది బాగా గైడెన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూని పర్సనాలిటీ టెస్ట్ అంటాము. సో ఇట్స్ నాట్ ఇంటర్వ్యూ. నల్గొండ జిల్లా పరిధిలోని భారీ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతూనే ఉంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి ఇన్ఫ్లో రూపంలో 98,144 క్యూసెక్లు వస్తుండటంతో ప్రస్తుతం 6 గేట్లు ఓపెన్ చేసి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ఎస్ఎల్బిసి వరద కాలువ ద్వారా అవుట్ఫ్లో 98,144 క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 589.70 అడుగులుగా ఉంది. అలాగే డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం 312.45 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 311.14 టీఎంసీలకు చేరుకుంది. దేశంలోనే అత్యున్నత స్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2020 మెయిన్స్ కు సంబంధించిన తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2020 సెప్టెంబర్లో మెయిన్స్ పరీక్షలు జరగగా 2021 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూల్లో నెగ్గి మొత్తం 761 మంది అభ్యర్థులు సర్వీస్లకు ఎంపికైనట్లు యూపీఎస్సీ తెలిపింది. తుది ఫలితాల్లో తెలుగు విద్యార్థులు కూడా సత్తా చాటారు. ఆల్ ఇండియా సివిల్ ర్యాంక్లో 20వ ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందని శ్రీజ తెలిపారు. మొదటి అటెంప్ట్లోనే నాకు ఈ ర్యాంక్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. చాలామంది ఇది ఎన్నోసార్లు రాసినా ఇలాంటి ర్యాంక్ సాధించడం కోసం చాలా కష్టపడుతున్నారని చెప్పారు. మా తల్లిదండ్రులు కూడా చాలా సపోర్ట్ చేశారని, అదేవిధంగా నా విజయం వెనుక చాలామంది ఉన్నారని శ్రీజ తెలిపింది.
పక్కనే ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా ర్యాంక్ సాధించిన శ్రీజ 20 ర్యాంక్ వచ్చిందండి. దాంతోపాటు ప్రశాంత్ సురపాటి, అభిషేక్ అంబర్ సింగ్ ఇలా చాలా మందికి సివిల్ సర్వీసెస్లో సెకండరీ ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా ఒక ఆడపిల్ల టాపర్ అవటం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆడపిల్లందరూ ఎంఐని ఆదర్శంగా తీసుకుని చదువుకుంటారని కూడా నేను కోరుకుంటున్నానండి. నా పేరు శ్రీజ అండి. నాకు యూపీఎస్సీ 2020లో ఏఆర్ ఆల్ ఇండియా ర్యాంక్ 20 వచ్చింది ఈ సంవత్సరం. నేను మాది వరంగల్ అండి. నేను 2nd క్లాస్లో మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్లో. నాన్న శ్రీనివాస్, అమ్మ లత, తమ్ముడు సాయిరాజ్. నాన్న సీనియర్ సేల్స్ మేనేజర్ హోండా షోరూంలో, అమ్మ నర్స్ జనరల్ పిహెచ్సిలో వర్క్ చేస్తారు. తమ్ముడు బీబీఏ ఫినిష్ అయింది. అయితే యూపీఎస్సీ జర్నీ ఎలా ఉండిందంటే యూపీఎస్సీకి ఇన్ని గంటలు చదవాలి, ఇలాంటి పుస్తకాలు చదవాలి అని ఏం లిమిట్ ఉండదండి. మన విషయ పరిజ్ఞానం గురించి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందో చూడాలి. ప్రతి ఒక్క విషయం గురించి ఆలోచించి ఒక అభిప్రాయానికి రావాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాసెస్లో ఫస్ట్ థింగ్ ఇట్లా అమ్మాయి కదా ఏం చదువుతుంది అని ఎప్పుడు అమ్మ నాన్న ఎప్పుడు అనుకోలేదు. అవును యూపీఎస్సీ కష్టమే, కాకపోతే ఎన్ని సంవత్సరాలైనా పడవచ్చు, ఎటువంటి ప్రెషర్ అవసరం లేదు, చదువు వస్తే చాలా చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి కదా దీంట్లో. ఒకవేళ రాకపోతే ఏమవుతుంది, నువ్వు మంచి డాక్టర్ లాగా ఎలాగైనా పేరు తెచ్చుకోగలచ్చు అని ఎంకరేజ్ చేశారు. ఎప్పుడు ఇలా మ్యారేజ్ అని ఏజ్ వస్తుంది, లైక్ డాక్టర్ కదా ఎందుకు యూపీఎస్సీ కూడా చేయడం, పెళ్లి చేసేసుకో, లేకపోతే అమ్మాయి కదా చేస్తుంది అని ఎప్పుడు అనలేదు. అండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అమ్మాయిలను చదివిస్తేనే వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. అండ్ చదువు తర్వాత ఉద్యోగం చాలా చాలా ముఖ్యం మహిళకి, సొసైటీ అభివృద్ధి చెందడానికి కూడా. అండ్ ఈ ప్రాసెస్, ఈ జర్నీలో అమ్మ నాన్నతో పాటు తమ్ముడితో పాటు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు ఈ ప్రాసెస్లో. ఎప్పుడు అంటే మీరు ప్రధానంగా అంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ రాశారు, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకి మెయిన్స్కి మధ్యలో మీకు ఏమన్నా ఇబ్బంది కలిగింది? మెయిన్స్ ఇంటర్వ్యూకి డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. మీరు ఒక పబ్లిక్ పర్సనాలిటీ అయితే ఎలా ఆన్సర్ చేయాలి, ఒక విషయం మీద ఎలా మాట్లాడాలి, ఎందుకంటే మీరు మిమ్మల్ని చాలామంది చూసి అనుసరిస్తారు మీకు తెలియకుండానే. సో అలా ఎలా మాట్లాడాలనేది ఇంటర్వ్యూలో మీరు నేర్చుకుంటారు. అది బాలత మ్యామ్ దగ్గర, ఇంకా మహేష్ భాగవత్ సార్ దగ్గర, గోపాలకృష్ణ సార్ ఇంటి నుంచి వీళ్ళందరూ గైడ్ చేస్తారండి నన్ను. అండ్ సిఎస్బి ఇన్స్టిట్యూట్లో బాలత మ్యామ్ దగ్గరికి రావడం పెద్ద అడ్వాంటేజ్. అంటే ఒక ప్లాట్ఫామ్ అండి. తెలంగాణ నుంచి చాలామంది బ్రైట్ స్టూడెంట్స్ వస్తారు మెయిన్స్ క్లియర్ అయ్యాక. అంత మంచి స్టూడెంట్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా మాట్లాడాలి వ్యక్తులతో, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది నాకు ఈ జర్నీలో ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసింది. అండ్ దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ ప్లాట్ఫామ్కి. అవును సార్. ఇప్పుడు అంటే మీరు ఇంటర్వ్యూకి సపరేట్ ఏమన్నా మెంటర్ని ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారా? అదే సార్, ఇంటర్వ్యూకి సిఎస్బి ఇన్స్టిట్యూట్ బాలత మ్యామ్ దగ్గర, ఇంకా మహేష్ భగవత్ సార్ గ్రూప్ ఉంటుంది, సార్ గైడ్ చేసేవారు. అండ్ గోపాలకృష్ణ సార్ ఇంటిలో. అండ్ ఇంకా చాలా మంది దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ, స్నేహితులతో మాట్లాడడం కానీ, ఈ ప్లాట్ఫామ్లో ఇక్కడికి వస్తే మాకు ఒక 10 మంది ఉండేవాళ్ళు. ఎప్పుడు మాట్లాడి ఒక విషయం గురించి ఎలా మాట్లాడాలి, ఒక విషయం గురించి ఎలా చెప్పాలి అని మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం అనమాట. సో ఆ ప్లస్ పాయింట్ అది నాకు పెద్ద అడ్వాంటేజ్ అయింది ఇంటర్వ్యూలో. ఫైనల్గా మీరు ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీకు ఏది వచ్చేటువంటి అవకాశం ఉంది? వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటారు? నేను ఫస్ట్ ఐఏఎస్ ఆప్షన్ తీసుకున్నానండి. ర్యాంక్ 20కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వస్తుంది మోస్ట్లీ. అండ్ వచ్చాక ప్రియారిటీస్ వచ్చేసి ఫస్ట్ హెల్త్ సెక్టర్ అండి. నేను చూసాను హెల్త్ సెక్టర్ ఎలా ఉంది అని. మనం చేస్తున్నాం చాలా, కానీ ఇంకా బాగా చేయొచ్చు. ప్రతి ఒక్క సేవని ఒక హక్కులాగా వాళ్ళకి అందించాలి, మనం ఒక బాధ్యతలాగా చేయాలి. అండ్ విద్యా విధానం అనేది ప్రజెంట్ జనరేషన్కి స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ చాలా చాలా ముఖ్యం. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల గురించి మాట్లాడుతూ ఆ మహిళలు ముందుకెళ్ళాలి, బాగా చేశారంటారు, కానీ ఇంట్లో ఉన్న అమ్మాయిలు చదువుకుంటా అంటేనే 100,90,000 ఆలోచిస్తున్నాం. ఎందుకు చదివితే మళ్ళీ చాలా కట్నం ఇవ్వాలేమో, చదివించేంత వరకు డబ్బులు పెడతాం, తర్వాత మనతో ఉంటుందా అని చాలా ఆలోచిస్తాం. కానీ అలా ఆలోచించకుండా ఒక అమ్మాయి చదివితే ఒక ఫ్యామిలీ అభివృద్ధి చెందుతుంది, ఆ ఫ్యామిలీకి గుర్తింపు వస్తుంది, ఆ ఫ్యామిలీ ద్వారా నేషన్ కూడా డెవలప్ అవుతుందండి. ఇది మనం అర్థం చేసుకోవాలి.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ ప్రజలను మోసం చేస్తున్న దొంగ బాబాలను కల్వకుర్తి పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన తారక్ నాథ్, గుజరాత్ రాష్ట్రానికి చెందిన దిలీప్ నాథ్ ఇద్దరు హైదరాబాద్లోనే స్నేహితులయ్యారు. వీరిద్దరూ ఎలక్ట్రానిక్ షాప్ వద్దకు వెళ్లి షాప్ యజమానులతో మీకు అరిష్టం ఉందని, పూజలు నిర్వహిస్తామని చెప్పి పూజలు నిర్వహిస్తామని నమ్మబలికి వారిని మోసం చేసి 25,000 నగదు, 2 తులాల బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలించారు. దీంతో మోసపోయిన ఎలక్ట్రానిక్ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫోన్ నెంబర్ ఆధారంగా ఉప్పల్ ఏరియాలో తిరుగుతున్న దొంగ స్వాములను పట్టుకొని వారు దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వారిని పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ ముజీబ్ రాజవర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా వారిని అభినందించారు. శ్రీపురం ఆనంద్ అనే వ్యక్తి యొక్క ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్మేటువంటి షాప్ వద్దకు వెళ్ళేసి మేము ఫేస్ రీడింగ్ చెప్తాము, నువ్వు చాలా నష్టాల్లో ఉన్నావు, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, నీ ఆర్థిక పరిస్థితిని మేము మెరుగుపరుస్తాము, దానికి మేము పూజలు చేసి నిన్ను అన్ని విధాలుగా మీకు ఆర్థికంగా మెరుగుపడే విధంగా మేము చేస్తామని చెప్పేసి అతన్ని నమ్మబలికిచ్చి అతని దగ్గర నుంచి ఒక 25,000 తీసుకోవడం జరిగింది. 25,000 తీసుకొని మా యొక్క గురువు ఉన్నారు, గురువుని తీసుకొని వచ్చేసి మీ దగ్గర పూజలు చేస్తామని చెప్పేసి అతను 18వ తారీఖు రోజు అతని ఇంటి వద్దకు వెళ్ళేసి పూజ చేస్తామని చెప్పేసి పూజలు చేస్తూ పూజల పేరుతో అతనికి కావాల్సిన సామాగ్రి అని కొనిపించి వాళ్ళ ఒక డబ్బులను ముందుగా ఒక రోజు ఆ డబ్బులను ఉన్నటువంటి డబ్బులను రెట్టింపు చేస్తామని చెప్పేసి ఒక పూజ చేసి వాళ్ళను ఒక మభ్య పెట్టి డబ్బులు రెట్టింపు అయిన విధంగా వాళ్ళకు కనిపించే విధంగా వీళ్ళు చేయడం జరిగింది. తర్వాత వీళ్ళను మీ దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులను అయితే బంగారం కూడా డబల్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు వాళ్ళ వద్ద ఉన్నటువంటి 2 తులాల బంగారాన్ని ఆ కుండలో వేసి వాళ్ళు పూజలు చేస్తామని చెప్పేసి పూజలు చేయించి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళకు తెలియకుండా ఆ బంగారం వస్తువులను అక్కడి నుంచి మళ్ళీ దొంగిలించేసి ఆ యథావిధిగా ఆ కుండను అదే విధంగా పెట్టేసి మేము టైం చెప్తాము, చెప్పిన తర్వాత అప్పుడే తీయాలి, ఇది తీస్తేనే ఇది బంగారం రెట్టింపు అవుతుంది, దానికి ముందు మీరు తీస్తే ఆ శక్తి ఉంటుంది, ఆ శక్తి మిమ్మల్ని ఆవగిస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళని భయాందోళనకు గురి చేసి అతను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళు అతను అప్రోచ్ అయ్యి ఇంకా చెప్పలేదని చెప్పేసి టైం దాటిపోతుందని చెప్పేసి వీళ్ళు అతను ఫోన్ చేసి మీకు ఆర్డర్ బట్ట తీయాలా అది అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇప్పుడు వద్దు, అది మేము ఒక విభూతి తీసుకొస్తాం, అది ఒక శక్తి, దాన్ని ఇప్పుడు ఉన్న దాంట్లో శక్తి ఉంది, ఆ విభూతి తీసుకురావడానికి 70,000 రూపాయలు ఖర్చు అయితే అది మాకు 70,000 రూపాయలు మాకు గూగుల్ పే ద్వారా మాకు చేయండి అని చెప్పేసి వాళ్ళను కోరడం జరిగింది. అప్పుడు వాళ్ళు దానికి అనుమానం వచ్చేసి వాళ్ళ కుండలో ఉన్నటువంటి బట్టను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఎటువంటి వస్తువులు లేవు, మోసపోయామని చెప్పి వీళ్ళు గ్రహించి మన పోలీసుకి అప్రోచ్ అయితే మన పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఒక స్పెషల్ టీము దానికి ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్పీ గారు, సిఐ గారి ఆధ్వర్యంలో ఆ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి కేసును ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి 2 తులాల బంగారం మరియు 25,000 రూపాయల నగదు. గుంటూరు జిల్లా ఎడ్లపాడులోని ఓ స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కన ఉన్న NSL స్టాక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం కారణంగా గోడౌన్లో భారీగా పత్తి నిల్వలు ఉండడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని సిబ్బంది తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో మిషన్ భగీరథ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చే విధంగా మంచినీటి కనెక్షన్లకు 1200 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో బడంగ్పేట్ కార్పొరేషన్కి 80 కోట్ల రూపాయలను మంచినీటి కనెక్షన్ కోసం కేటాయించడం జరిగిందని బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు. బడంగ్పేట్లో కార్పొరేషన్ పరిధిలో 215 కిలోమీటర్ల మేర నుండి మంచినీటి పైప్ లైన్లకి 60 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. 16 కోట్ల రూపాయలతో 7 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జీహెచ్ఎంసీ అమలవుతున్న ఉచిత నీటి సరఫరా పథకాన్ని కార్పొరేషన్ పరిధిలోనూ వర్తింపచేసేందుకు మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కి బడంగ్పేట్ కార్పొరేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్ లోపల విషయంతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆలోచనల మేరకు మున్సిపాలిటీస్ అన్ని కార్పొరేషన్లు కానివ్వండి, మున్సిపల్స్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ లోపల పరిధిలో ఉన్న వాటికి మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ దాహార్తిని తీర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న ఈ ఏదైతే మంచినీటి పథకం ఉందో దీన్ని హెచ్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ వాళ్ళని తదితర మున్సిపల్ కార్పొరేషన్లని, మున్సిపాలిటీస్ని ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాటికి 1200 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంట్లో భాగంగా సబితా ఇంద్రారెడ్డమ్మ గారు, మన మంత్రివర్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డమ్మ గారి ఆశీస్సులతోటి ఆదేశాల మేరకు మరి మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కి 80 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 80 కోట్ల అమౌంట్ని దాదాపు ఇప్పుడు ఉన్న కాలనీలని బేస్ చేసుకొని ఏ కాలనీలో ప్రజల నివాస యోగ్యం ఎంతవరకు అవుతుందో దానికి సంబంధించి 215 కిలోమీటర్ల మేర పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పైప్ లైన్కి ఓన్లీ పైప్ లైన్ వేయడానికి మాత్రమే 60 కోట్లు, 80 కోట్లలో 60 కోట్లు పైప్ లైన్ వేయడానికి, పైప్ లైన్ నిర్మాణం మాత్రమే 60 కోట్లు. మిగతా ఏరియాను బట్టి ఎక్కడైతే కాలనీసు లేదంటే పబ్లిక్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ ఎక్కువ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 7 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. ఈ 7 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకి 16 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ముందుగా బడంగ్పేట్ కార్పొరేషన్లోని అత్యధిక కాలనీలు ఎక్కడున్నాయి, ఎక్కువ పబ్లిక్కి వాటర్ సదుపాయం ఎక్కడ కావాలనే ఒక అంచనాతోటి ఎస్టిమేషన్ వేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వారి పరిధిలోని వాళ్ళ కాలనీలకు సంబంధించి ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం ఉంది, దాన్ని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు మనకి తీసుకున్న దాంట్లో ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు నిర్ణయించిన మేరకు పైప్ లైన్ వేస్తున్నారు. మిగతా ఇంకా అంటే ఆ పైప్ లైన్ శాంక్షన్ కాని కాలనీలు కూడా గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారి అభిప్రాయాలను సేకరించి డిపార్ట్మెంట్కి, వాటర్ డిపార్ట్మెంట్కి మన మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డమ్మ గారు మిగతా కాలనీలకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వేయాలనే ఉద్దేశంతో మిగతా కాలనీలను కూడా అనుసంధానం చేస్తూ రీసెంట్గా మీటింగ్ పెట్టడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడున్న కాలనీలు ఆల్రెడీ కొన్ని లైన్లేమో వేసినవి ఉన్నాయి, మళ్ళీ కొన్ని వేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ముందు భవిష్యత్ తరాలకి వేయాల్సిన పైప్ లైన్ ఏందనేది కూడా. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలోని జిఎంఆర్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు అంటుకోవడంతో ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు. పైప్ ఏదో నెట్టుకోండి సార్, పైప్ ఏదో ఆర్డర్ వేస్తున్నట్టు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సీనియర్ సినీ నటి రమాప్రభ, మాజీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గోపీచంద్, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. యూత్ నుంచి ఇవ్వండి, మమ్మల్ని చేస్తారు. యూత్ இருக்காங்க போட்டோ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీపీ అభ్యర్థి ఎన్నుకునే సమయంలో వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీ అభ్యర్థులు గైరు హాజరయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వం చేసే తప్పుల వలన ప్రజలకు విసుగు చెందారని, అందువల్లే వీరవాసరంలో జనసేన దాని మిత్రపక్షాలు తిరుగులేని మెజారిటీతో గెలిచామని జడ్పీటీసీ జనసేన నుండి గెలిచిన అభ్యర్థి గుండా జయప్రకాష్ నాయుడు అన్నారు. జన సైనికులు, కార్యకర్తలు, ఇతర పార్టీల వారు చేసిన కృషిని ఈ వీరవాసరం మండలాన్ని మోడల్గా తీసుకుని రాష్ట్రమంతా వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకు ప్రజలు, పార్టీ నాయకులు జనసేనకి సహకరిస్తామని కోరుకుంటూ మా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నామని, ఇక ముందు కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వీరవాసం ప్రజలు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.
అమలులో ఉన్న శాసనం ప్రకారము భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠ కలిగి ఉండగలనని నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణము చేస్తున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక్కరు ఎవరు కూడా లెక్క కార్యక్రమం ఉంది, అది కూడా అందరూ వచ్చి 30,000 కుటుంబాల పైన భవిష్యత్ టార్గెట్. ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సెప్టెంబర్ 27న చేపట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని పలువురు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖలో సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాల నుండి దేశాన్ని కాపాడాలని, రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లుల రద్దు చేయాలని సిపిఎం నేత కుమార్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరారు. అయిపోయింది అక్కడ అయిపోయింది. సెప్టెంబర్ 27 భారత్ బంద్ను జయప్రదం చేయండి. సెప్టెంబర్ 27 భారత్ బంద్ను సెప్టెంబర్ 27 భారత్ బంద్ను విశాఖ ఉక్కును. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం, ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ హతం. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్, జల వివాదాలపై షెకావత్తో చర్చ. సివిల్స్ 2020 తుది ఫలితాలు విడుదల, సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద నీరు, 6 గేట్లను ఎత్తిన అధికారులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్.